వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జటప్రోల్లో సభ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మా నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించిపోతాడనుకున్నాం కానీ మాజీ సీఎం కేసీఆర్ జపం చేసిపోయాడని అన్నారు. గతం గురించి మాట్లాడే అర్హత మంత్రి జూపల్లికి లేదని, 9 ఏళ్ల 6 నెలలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వారి విఘ్నతకి వదిలేస్తామని అన్నారు. చిన్నంబావి మండలం అభివృద్ధి జరగాలంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేవరకొండ, కొల్లాపూర్, చిన్నంబావి మీదుగా నూతన హైవేకు ప్రతిపాదనలు పంపాను. మీకు చిత్తశుద్ధుంటే హైవేను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల పరిస్థితి ఉందంటే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రవీణ్ కుమార్ గారిని బట్టి ఏదైతే గురుకుల పాఠశాలలో చాలా అద్భుతం మెయింటైన్ అద్భుతంగా ఈ రోజు గురుకుల పాఠశాలను పట్టించుకోవడం ఎక్కువ ఆత్మహత్యలు మన విద్యార్థులు చనిపోవడం మరి నిన్ను నాలుగు ఫుడ్ పాయిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి జరుగుతూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం